చూడండి బత్తాలు ఉన్నాయి, పాడైపోయినాయిలే. ఇక అటు ఉన్నాయి చూడండి బత్తాలు, 1200 అంటండి. ఇక్కడే 100 కాయలు. దానిమ్మకాయలు రేటు ఎక్కువ ఉన్నాయి. బత్తాకాయ వాళ్ళు 1200 చూస్తున్నారు. ఒక సైజు ఉన్నాయి. ఎంత రేటు చెప్పండి? దానిమ్మ ఎంత? అబ్బా ఏంది? ఓ దాక్షాలు ఎంత? ఏమండి కిస్మిస్ ఎప్పుడు వస్తుంది? రెడ్ ఉంటుందిలే కాయ రేట్లు బావు. సర్లే కానీ కిస్మిస్ ఎప్పుడు వచ్చింది? కిస్మిస్ పళ్ళు ఎప్పుడు వస్తాయి? జనవరిలోనా? సరే ఓకే. దానిమ్మకాయలు కూడా చిన్నాయండి, అవి కూడా రేటు చెబుతున్నారు. ఈ జాంకాయలు నాయను, ఈ కాయల రేట్లు అనలేకపోతున్నారా బాబు. ఏ దానిమ్మలే ఎంత అండి? దానిమ్మ ఎంత చెప్పండి? 4 రేట్లు 4 పెట్టారుగా, 4 సైజులు పెట్టారుగా. ఆ చివరి ఎంత? 3500. అమ్మా ఎన్ని కాయలు వస్తాయండి? ఎన్ని కాయలు వస్తాయి? చివరి 48 అమ్మా. అంతేనా? 2 పెట్లు 1800 అమ్మా. సరే. యాపిల్ కాయ కూడా నీరుకాయ వచ్చిందండి. నీరుకాయ ఇది యాపిల్ కాయ కూడా నీరుకాయ ఉంది, బాగాలేదు. బత్తాకాయ కూడా రేట్లు ఉన్నాయి బాగా. బత్తాయి బత్తాయి మూట మిలిగిపోయింది, డబ్బుల్లో ఉన్న వద్దండి. సీతాఫలాలు ఎంత కేసారు? భవానీ ఎంత కేసారండి? 1000 రూపాయలు బాక్సా? ఎన్ని ఉంటాయి? 150 అంతేనా? అవి కూడా గడ్డుగా ఉన్నాయి కాయలు, 1000 రూపాయలు అంట. మరి ఇక్కడ రేట్లు వింటున్నారు కదండి, నేను చెప్పేదేం కాదుగా, నేను వాళ్ళతోటే వినిపిస్తున్నానుగా. కాయలు కొన్న వాళ్ళతోటే భవాన్ మాలను కూడా వేసినారు, వాళ్ళు అబద్ధం ఆడరుగా. ఇక్కడ ఇంత బాక్స్ ఇంత రేటు పెట్టి కొట్టే ఇంటికాడికి వస్తే 100కి 200కి 100కి 200కి అడిగేది. ఇక్కడ ఎంత రేట్లు ఉన్నాయి. తెల్ల ద్రాక్ష ఎంత అండి? ద్రాక్ష ఎంత? 700. ఎన్ని కేజీలు ఉంటుందండి? 10 కేజీలు ఉంటుందంట ద్రాక్ష. తెల్ల ద్రాక్ష అది. దారి అటు లేదు ఇటు లేదా బాబు, ఎట్లా వెళ్ళాలి? దారి లేకుండా అన్ని దారులు మూసేశారు. సీతాఫలాలు రేట్లు చూస్తున్నారే, ఏం బాగోదు. రేట్లు చెప్తా ఉంటారు, బాగో కాయలు, గడ్డు కాయలు వస్తున్నాయి. సీతాఫలాలండి, సీతాఫలాలండి. ఇదిగోండి లోడ్ తీస్తున్నారు. రేట్ అంత ఏమండి ఎట్టండి? 1100. చిన్న పని బాగా ఉంటాయి, బాగా గడ్డిగా ఉంటాయి. 1100. ఏంది అది? డబ్బులు వచ్చిన పెంకులా? 1100. అసలు ఖాళీ లేవే దారులు. 1100 పెట్టి 1000 రూపాయలు పెట్టి పుచ్చకాయలు వేస్తే పుచ్చకాయలు పోలా సావల. దాని ఇద్దరు రేగి పళ్ళు, పెద్ద రేగి పళ్ళు. సీతాఫలాలు వచ్చేసి 1100, 1000 రూపాయలు అంట. ఏంటి అడిగింది అయ్యా? 1200 అమ్మా కొట్టుకు రేటు చూస్తున్నారే. 1200, అక్కడ 1100, 1000 రూపాయలు, ఇక్కడ 1200. అమ్మండి మీ ఇష్టం, మీరు సొమ్ము చేసుకోవటం, ఇలా బతకనీరు జనాల్ని. 1100, 1200, 1000 రూపాయలు.
1100, 1200, 1000. వాటిలో మరి కాయలు గడ్డి వస్తున్నాయిగా, కొన్ని బాగోట్లేదుగా. అరటికాయ కొట్టుకాడికి వచ్చానండి. అరటికాయ చూస్తాను. అరటికాయ కూడా లేదు, అయిపోయింది. అరటికాయ కూడా అయిపోయింది. చక్కెరకేడు ఉంది, పచ్చిగలది. అరటికాయ అయిపోయినాయండి. అరటికాయ కూడా సరికంతా అయిపోయింది. చుట్టూ తిరిగి రావడం లేట్ అయిపోయింది. ఏమండి ఉన్నాయా? 600. ఇక్కడ 600 పెట్టి కొని మేము ఎట్లా అమ్ముకోవాలి? రేపు పొద్దున మళ్ళీ రేపు పొద్దున రమ్మంట. ఏంటి పచ్చికాయలా? పచ్చికాయలు తీసుకెళ్ళి అమ్ముతామండి. చెబుతావు నువ్వు రేట్లు ఆడ రేట్లు లేవు. ఇక్కడ నువ్వు రేట్లు చెబుతావు, అక్కడ రేట్లు ఉండద్దు. ఇక్కడ రేట్లు చెబుతావు బాగానే, నువ్వు అక్కడ ఉండద్దు రేట్లు మాకు. చూస్తున్నారు రేటు కానీ చెబుతున్నారు. 350, 600 చెబుతున్నాడు ఆయన. అది చెబుతాం. 350 అంట, 500. కాయ అంత బాగాలేదు. అక్కడ ఎన్ని కన్నా అక్కడ బాగు రేట్లు. ఇక్కడ కూడా బత్తాకాయ అయిపోయింది. ఇక్కడ కూడా బత్తాకాయ అయిపోయింది. యాపిల్ ఆయన యాపిల్ ఆడుకుంటాను. ఆయన యాపిల్ కొన్నా పావు సాగు. నాందేడు కొట్టుకాడికి వెళ్దాం, అక్కడ ఎంత ఉందో రేటు కనుక్కుంటాను. బత్తాకాయ అయిపోయింది. ఇక్కడ లేదు బత్తాకాయ. కాయలు ఉన్నాయంట బాబాయ్, కాయలు ఉన్నాయా? ఉన్నాయా ఏంటి? అంటే పెద్దవి కదా, లావకాయ కదా, సన్నమా? సన్నం ఉన్నట్టుండే కాయ. బత్తాకాయ కూడా వెళ్ళాలి. బత్తాకాయ కూడా వెళ్ళాలి. వస్తాను మరి. రేట్లు విపరీతంగా ఉన్నాయి అసలు.